బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్ ఉందా? లేదండి, రేపు వస్తుంది. రేపు వస్తుందా? మరి ఈ రోజు ఏం చేద్దామని పెట్టావు షాపు? ఓ ఫోన్ చేసుకుంటా. మాస్టారు బావాని కాఫీ కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాసా? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడితో మాట్లాడాను. అతనేంటి అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసుల బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరక్కొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు, ఏంటి? మీరు ఒక పని చేయండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలా చెప్తున్నారు ఎలా పట్టుకోవాలి. చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. ఏమయ్యా, ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి. నువ్వేందిరా ఈఫిల్ టవర్ లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి, ఈ కిడ్నాప్ కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ ఆరుగురులో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 ఎందుకు పిలిచారు? నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. పోనీ తెలిసిన వాళ్ళు ఉంటే నేను పిలిపేయండి, కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. అది తెప్పించేది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు సార్. ఐ లైక్ యూ. కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తున్నారు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్లకు మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. నాకు తెలియదు సార్. ముజే నహీ మాలూమ్ సార్. ముజే నహీ మాలూమ్ యారో. నాకు గొంతిల్లా సార్. ఎంతకారం నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, మనం అంతా ఫ్రెండ్సే. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నామే. భారతదేశం నా మాతృభూమి. పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుద్ది. అర్థమైందా? రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి సెల్లో తోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో తోసేయండి. వెళ్లే ముందు సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేకెన్. రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది. ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలి, పొడిగుడ్డేసుకోవాలి, ఇటు చెప్పాలి కావాలి నాకు. హలో హలో, బాలకృష్ణ మాట్లాడుతున్నా. హలో పద్దు. ఈడొకడు పిల్లని పిలిచినట్టు పిలుస్తాడు. అన్నా చెప్పన్నా. ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు. అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ఉండాలి. నంబర్ తెలుసా? నెంబరా? ఒక నిమిషం లైన్ లో ఉండు. అరే నెంబర్ చెప్పరా.
హలో చెప్పు. టిఎస్ టిఎస్ 07 0753 05. ఇంకొద్ది ఇంకేం విషయాలు అంతా బాగానా? కొత్తిమీర ఫోన్ పెట్టు. సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్. డ్రైవర్ మా ఏరియా వాడే. ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడే సార్. కారు తీసేయండి సార్. ఏం చూస్తున్నావు? జిప్పు. సార్ ఏమైంది? అది 5 గంటలకే నేను నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది. అరే ఇతనే నన్ను సేవ్ చేశాడు. 6 సెల్ఫీ. ఓకే. నీ పేరేంటన్నావు? అది నా పేరు 1 మినిట్. హలో, నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. ఏం లాభం? మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. పెట్టగా అలా పట్టు కూర్చుంటావా? వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్కి నా నంబర్ ఇచ్చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మేం కాదు సార్. మిమ్మల్ని అడగలా, కొత్తిమీర నీ పేరేంటన్నావు? అది పద్దు వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో ఓనర్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? 5 దాకా నీకు టైం. వడ్డీ రాజా? నా సంగతి నీకు బాగా తెలుసు మానిక్. అదే కాల్మనీ రాకెట్టు రాజా. కాల్మనీ రాకెట్టు. అమ్మా, కాల్మనీ అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే రే 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 విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్ వాడిని నువ్వే డీల్ చేయాలి. వెళ్దాం పద. సార్ నేను ఎందుకండి సార్, మీరే. తమ్ముడు, నా సంగతి నీకు తెలియదు. వాడు నా తమ్ముడిని ఆటోతో గుద్దాడు. అసలే నేను టెన్షన్ తో ఉన్నాను. అనవసరంగా మర్డర్ చేస్తాను. మర్డర్ వేస్ట్ చేయొద్దు. నన్ను నేను కంట్రోల్లో ఉండడానికే నేను తీసుకెళ్తున్నాను. సార్ సార్ అది కాదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నేను నీకు జాబిచ్చా అడగకుండానే. నేను అడుగుతున్నాను, రావాలి, తప్పదు. కమాన్. MOR more TU2 more 2 ARY more to RE. మోటు ఆరి కాదండి, మార్చురీ, సవాల్ గది. తెలుసండి. వడ్డీ రాజు గారు ఎక్కడా? సార్ వడ్డీ రాజా సార్. ఏమైంది వీడికి? యాక్సిడెంట్లో పోయాడు. వీడిని నేనే చంపేద్దాం అనుకున్నాను. నా కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఓ మనిషిని కూడా పట్టుకొచ్చాను. ఏ తమ్ముడు? ఒరే వడ్డీ రాజు, నా పర్మిషన్ లేకుండా ఎలా చచ్చిపోయావురా? నేను కదా నిన్ను చంపాలి. నా కత్తితో కదా నువ్వు పోవాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ. టైం బ్యాడ్ అంటే ఇదే. కరెక్ట్గా ఆయి పట్టు మీద ఆటో వచ్చి గుద్దేసింది. ఆటో గుద్దిన గుద్దికి ఆటోమేటిక్గా పోయాడు. తప్పుకోండి 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 తప్పుకోండి. ఐఎమ్ వెరీ సారీ. హీస్ నో మోర్ జెంట్మెన్. అరే నువ్వు నిజమైన డాక్టర్వా? సినిమాల్లో డాక్టర్ వేషాలు వేసే డాక్టర్వా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? డౌట్ రాక శవాలకి ముందు శవాన్ని పట్టుకొని సారీ నో మోర్ అంటావేంట్రా? క్రికెట్ బాల్. ఐఎమ్ వెరీ సారీ. నేను డ్యూటీ చేసి చాలా రోజులు. అతనికే అతలబా. నేను ఎంబీబీఎస్ డాక్టర్ నండి. అవునా? అయితే సర్టిఫికెట్ చెప్తారా? సర్టిఫికేట్ ఇంట్లో ఫైల్లో ఉంటుందండి. మరి ఇంట్లో వైద్యం చేసుకోరా? ఎక్కడ చేస్తున్నారా? వెళ్ళి పుష్పం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వురా పద్మావతి. సార్ ఎస్ సార్. నిన్ను కాదు, వెళ్ళి చెప్పండి. వద్దు, ఈ వడ్డీ రాజా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెప్పి కేసు బుక్ చేసుకో. ఓకే ఓకే. వడ్డీ రాజాని మనమే చంపేశామని చెప్పి స్టేట్ మొత్తం పబ్లిసిటీ చేయి.
మౌత్ టాక్ చాలరా. సార్ ఏం తమ్ముడు? నేను వెళ్తాను సార్. అదేంటి తమ్ముడు, ఏదో సమస్య ఉందన్నావు? ప్రాబ్లం చచ్చిపోయింది. సమస్య చచ్చిపోయిందా? అవును సార్, వీళ్ళగా. ఇంచుమించుగా అలాంటిదే. అవునులే, టైం బాగోలేనప్పుడు ఎన్ని డాన్సులు వేసినా కుదరదు తమ్ముడు. అదే టైం బాగున్నప్పుడు అదే డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే తమ్ముడు, ఆఫీసులో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంజు, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అది ఆ? సంజు సార్. సంజు. పొద్దున్న నువ్వు నాతో మాట్లాడవు కదా? వద్దు, మా స్టాఫ్. మీ స్టాఫ్? ఎస్. అయితే ఓకే, సంజు, ఓకే, ఓకే, ఓకే. నువ్వు వెళ్ళు. వెళ్ళిపో తమ్ముడు, నేనున్నా, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. హలో, సాయంత్రం 5 నా కూతురు నా ఇంట్లో ఉంటదన్నారు. ఇంట్లో నేనున్నాను. నా కూతురేది? ఎక్కడా? ఫోటో అన్ని స్టేషన్లు పంపించాం. ఇన్ఫర్మేషన్ రాగానే చెప్తా. సార్, నేను అమూల్య మదర్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. ఈ మనిషి పంతానికి పోయి నా కూతురు పరువుని బజార్కి ఎక్కిస్తున్నాడు. తల్లిగా నేను చెప్తున్నాను, నా కూతురు సంజు ఇద్దరు ప్రేమించుకున్నారు. మీరు దాన్ని వెతకడం మానేసి మీ పని చూసుకోండి. ఓకే ఓకే ఓకే. ఇంతకు మీ పేరేంటి? అది మంచి పేరు. అయితే చెప్పండి మరి. పద్మావతి. ఐఎమ్ అల్వేల్ మంగ. నైస్ టాకింగ్ టు యూ. ఉంటా. వద్దు, ఎవరు ఫోను? హోమ్. వద్దు, నీకు హోమ్ మినిస్టర్ తెలుసా? యా సార్, నేను వెళ్ళొస్తాను. ఒక్క సెల్ఫీ. వద్దు, హోమ్ మినిస్టర్ కి బాయ్ చెప్పు. ఓకే బాయ్. రైట్. హోమ్ మినిస్టర్ ఎవర్రా? మేం కదన్నా. మిమ్మల్ని